ఆకాశవాణి ఈనాటి సింగిడి కార్యక్రమంలో జెండర్ సెన్సిటైజేషన్ గురించి డాక్టర్ అరుణజ్యోతి గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. సింగిడి కార్యక్రమంలో మనం ఈరోజు వ్యవసాయం అలాగే వ్యవసాయ ఆధారిత రంగాల్లో లింగ వివేచన గురించి మాట్లాడుకోబోతున్నాము. మనతో స్టూడియోలో హోమ్ సైన్స్ సైంటిస్ట్ డాక్టర్ ఆర్ అరుణ్జ్యోతి గారు ఉన్నారు. వీరు మామ్నూర్ కృషి విజ్ఞాన కేంద్రాలో పనిచేస్తారు సైంటిస్ట్ గా. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, ముందుగా మీకు మా స్టూడియోకి అలాగే ఈ కార్యక్రమానికి కూడా స్వాగతం. థ్యాంక్ యూ. చాలా ఎక్కువగా ఇగ్నోర్ చేసే ఒక టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం మేడం. మామూలుగా మహిళలు ఉంటారు వ్యవసాయ రంగంలో, వ్యవసాయ ఆధారిత రంగాల్లో. అయితే ఏంటి, వాళ్ళకి వివక్ష అక్కడ కూడా ఉంటుందా, దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందా అన్న సందేహం అందరికీ రావచ్చు. మరి ఈరోజు మనం దాని గురించి మాట్లాడదాం మేడం. బ్రాడ్లీ అంటే జెండర్ సెన్సిటైజేషన్ అన్న పదం మనం చాలా రెగ్యులర్గా వింటున్నాం. వ్యవసాయ ఆధారిత రంగాల్లో స్పెసిఫిక్గా మనం ఈరోజు మాట్లాడదాం. కాకపోతే అసలు జెండర్ సెన్సిటైజేషన్ అంటే ఏంటి మేడం, మీ మాటల్లో వినాలని ఉంది. జెండర్ సెన్సిటైజేషన్ ఈరోజు మనం స్కూల్స్లలో పిల్లల దగ్గర నుంచి కూడా టాపిక్ చెప్పడం జరుగుతుంది. దానికి ఇంపార్టెన్స్ పెరిగింది. మరి ఇక్కడ జెండర్ సెన్సిటైజేషన్ మాట్లాడే ముందు మనము అసలు జెండర్, ప్రకృతిలో మనకి ఇద్దరు మహిళలు పురుషులు ఇద్దరు సమభాగంగా ప్రకృతిలో మనం పెరుగుతున్నాం అనమాట. అయితే జెండర్ అన్నప్పుడు ఇద్దరికి వర్తిస్తుంది. అది మేల్ని కూడా జెండర్ అనే వర్తిస్తాము, ఫీమేల్ అయినా జెండర్ అనే వర్తిస్తాము. అయితే ఈ రోజుటి కాన్సెప్ట్లో మనము జెండర్ అంటే మహిళల గురించి అని మాట్లాడుతున్నాము. ఎందుకు జెండర్ సెన్సిటైజేషన్ అని అంటే, జెండర్ సెన్సిటైజేషన్ని మనం తెలుగులో చెప్పుకోవాలంటే లింగ వివేచన అంటారు. అంటే ఒక స్పృహ, మహిళలు చేస్తున్న పని పట్ల ఒక స్పృహని పెంపొందించడం కానీ ఒక అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి మనము ఈరోజు ఈ టాపిక్ని ఎంచుకొని జెండర్ సెన్సిటైజేషన్ని మాట్లాడటం జరుగుతుంది. జెండర్ సెన్సిటైజేషన్లో మనం ఏం చూస్తున్నాము అనంటే, మహిళలకు వ్యవసాయ రంగంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులని మనం అడ్రస్ చేయడానికి, అంటే వాటిని పరిష్కరించడానికి మనం మన దృక్పథాన్ని అంటే పర్స్పెక్టివ్ని ఎలా అటువైపు తిప్పాలి అన్న ఆలోచనకే ఈ టాపిక్ని మనం ఎంచుకోవడం జరిగింది. మరి అగ్రికల్చర్ అని మాట్లాడుతున్నప్పుడు, అంటే వ్యవసాయం అని మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ వ్యవసాయ రంగంలో పంటలు కాకుండా పాడి పశువులు కూడా, అంటే వెటర్నరీ కాంపోనెంట్ కూడా ఉంది. అలాగే హార్టికల్చర్, పళ్ళు పువ్వులు ఈ పెంచడం కూడా, అలాగే సెరికల్చర్ కూడా వస్తుంది. అలాగే ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపడం కూడా వస్తుంది. అంటే ఏవైతే ట్రైబల్స్ కూడా వ్యవసాయంలో ఉన్నారో ఆ రంగాలన్నీ కూడా, అంటే షీప్ కానీ, గోట్ కానీ, పిగ్గరీ కానీ, డగ్స్ కానీ, బర్డ్స్ కానీ, లేదా పౌల్ట్రీ కానీ, ఒకవేళ మనకు నీటి వనరులు ఉన్న చోట ఫిషరీస్ కానీ, ఇవి అన్నీ కూడా వ్యవసాయంలో భాగాలే అనమాట. ఇవన్నీ కూడా మనము వ్యవసాయం అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కింద మనం పరిగణిస్తున్నాం. అయితే ఈ వ్యవసాయంలో పని చేస్తున్న మహిళలందరూ కూడా వాళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ ఇబ్బందుల వైపు మనం దృష్టి సాధించడానికి కోసమే ఈ జెండర్ సెన్సిటైజేషన్ని ఎంచుకోవడం జరిగింది. మేడం, మరి చాలా రంగాలంటే వ్యవసాయ ఆధారిత రంగాల గురించి ఆలోచిస్తే మీరు చెప్పారు అది కేవలం పాడి పంటలే కాదు, పశువుల గురించి, అలాగే బర్డ్స్, పౌల్ట్రీ కావచ్చు, లేకపోతే తేనెటీగల పెంపకం కావచ్చు, పట్టుపురుగు పెంపకం కావచ్చు, ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధారిత రంగాల కిందకే వస్తాయి, వ్యవసాయ రంగం కిందకే వస్తాయి. కాబట్టి మరి వీటన్నిటిలో కూడా మహిళల పాత్ర ఎలా ఉంది మేడం? మహిళల పాత్ర ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఉమెన్ అని మనం చూసుకుంటే, ఇప్పుడు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మన స్టాటిస్టిక్స్ని, గణాంకాలను చూసినట్టయితే నేషనల్ లెవెల్లో 80% ఆఫ్, అంటే ఇప్పుడు మనం మహిళలు అందరూ కూడా 50%, అంటే పురుషులు 50%, మహిళలు 50% ఉన్నప్పుడు 40% కంటే ఎక్కువ మహిళలు మనం పని చేస్తున్న రంగంలో మనం చూసుకుంటే ఒక 20% మాత్రమే ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఆఫీస్లో కానివ్వండి, కార్పొరేట్ ఆఫీస్లో కానీ. మిగతా మొత్తం అంతా కూడా 80% పనిచేస్తున్న మహిళా రంగంలో 80% మంది అందరూ కూడా ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లలోనే ఉన్నారు. అంటే ఇంకా రూరల్ బేస్డ్గానే ఉండి ఈ ఆక్యుపేషన్స్లలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే ఇంత కాంట్రిబ్యూషన్ ఉంది. అలాగే ఇప్పుడు లైవ్ స్టాక్లో అయితే ఒక 40% ఉన్నారు. ఫిషరీస్కి వచ్చేసరికి కొంచెం తక్కువ, ఎందుకంటే అగ్రికల్చర్ అన్నప్పుడు కొన్ని రంగాలలో మహిళలు రైట్ ఫ్రమ్ స్టార్ట్ పని నుంచి, అంటే ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్, ఆ ప్రొడ్యూస్ వచ్చిన తర్వాత దాని వాల్యూ అడిషన్ వరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొన్ని రంగాలలో. అదే ఇప్పుడు ఫిషరీస్ రంగము చూసుకుంటే ఏంటిదంటే మహిళల పాత్ర కొంచెం తక్కువ, ఎందుకంటే అవి బయటికి వచ్చిన తర్వాత, ఫిష్ బయటికి వచ్చిన తర్వాత అది సెల్లింగ్ పాత్రలో మాత్రమే విమెన్ ఉన్నారు. సో ఇలా చూసుకుంటే కొన్ని రంగాలలో ఎక్కువగా మహిళల పాత్ర ఉంది, కొన్నిట్లో తక్కువ
ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆల్ ఇండియన్ రీసెర్చ్ ప్రకారము, ఎక్రిప్ రీసెర్చ్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే 13% మాత్రమే విమెన్ నిజంగా ల్యాండ్ని ఓన్ చేస్తారు, కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ మాత్రం 40% ఉంది అని తెలియజేస్తుంది అనమాట. అలాగే 90% ఆఫ్ ద వర్క్ ఏదైతే ఉందో, అంటే డ్రజరీ రిలేటెడ్ కానివ్వండి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లలో మొత్తం కూడా ఉమెన్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తారు. కొన్ని పనులు మాత్రమే మెన్ చేస్తారు, కానీ మిగతా అగ్రికల్చర్ రిలేటెడ్ పనులన్నిట్లలో కూడా ఉమెన్ పాత్ర కనిపించినంతగా కనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు చేయకపోతే తప్పదు అన్న వరకు ఉంది అనమాట అగ్రికల్చర్లో ఉమెన్ పాత్ర. అంటే అది ఖచ్చితంగా వాళ్ళే చేస్తున్నారు. ఉమెన్ ఇన్వాల్వ్ అయ్యి కొలాబరేటివ్గా, అంటే మెన్ అండ్ ఉమెన్ కలిసి చేస్తున్నారు, కానీ వెరీ ఫ్యూ యాక్టివిటీస్ మెన్ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఇలాగే ఉందా మేడం ఈ ట్రెండ్, లేకపోతే గతంలో మగవాళ్ళు చేసే పని ఇప్పుడు మహిళలు కూడా చేస్తున్నారు అన్నట్టుగా ఏమన్నా మారిందా? గతంలో నుంచి కూడా ఉమెన్ ది యాక్టివ్ పాత్ర ఉంది. లైక్ మనం ఇప్పుడు చూడాలనుకుంటే రైట్ ఫ్రమ్ ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి కూడా సోయింగ్ కానివ్వండి, మళ్ళీ నర్సరీ బెడ్స్ తయారు చేయడం కానివ్వండి, ప్లాంటేషన్ కానివ్వండి, హార్వెస్ట్ చేయడంలో కానివ్వండి, వాటిని ధాన్యంని దాచిపెట్టడంలో కానివ్వండి, మరి డీషెల్లింగ్ కానీ కార్టింగ్ కానీ ఇవన్నిట్లలో కూడా ఉమెన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టయితే మనకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారము విమెన్ ది ఎక్కువ పాత్ర అయిపోయింది అగ్రికల్చర్ లో. ఇంకా రాను రాను విమెనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అవుతుందని తెలియజేశారు. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ ట్రెండ్లో ఇప్పుడు కొత్తగా ఎమర్జింగ్ ట్రెండ్ ఏముంది అని అంటే మైగ్రేషన్ ఉంది. అంటే చాలా వరకు మెన్ ఏం చేస్తున్నారు, మైగ్రేట్ అవుతున్నారు అర్బన్ సిటీస్కి. అండ్ వాళ్ళు అర్బన్కి సిటీస్లలో వెలసపోవడం వల్ల, అంటే పని వెతుక్కోవడానికి వలస వచ్చిన మగవాళ్ళందరూ, అంటే రైతులందరూ వలసకొచ్చి అది కూడా అగ్రికల్చర్ నుంచి షిఫ్ట్ అయ్యి నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్, అంటే ఏదైనా వేరే అగ్రికల్చర్ కాని పనులలో వాళ్ళు నిమగ్నమై ఉంటున్నారు. అది సంపాదన అన్నట్టు వాళ్ళు మారిపోతున్నారు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఇంటి దగ్గర ఉన్న మహిళలకి ఎక్కువ బాధ్యత పెరుగుతుంది. అంటే అటు ఇల్లును చూసుకోవాలి, ప్లస్ వీళ్ళు చేస్తున్న పనిని, అంటే ఇంతకు ముందు రైతు చేస్తున్న పనులన్నీ కూడా ఇప్పుడు మహిళా రైతులు చేయాల్సి వస్తుంది. అంటే డబుల్ బర్డన్ అవుతుంది ఉమెన్కి. అలాగే ఇప్పుడు మనం చూస్తుంటే ఈ రోజు ట్రెండ్లలో పల్లెలలో లేబర్ అంటే ఉమెనే అయిపోయినారనమాట. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఉమెన్, ఫామ్ ఉమెన్ మాత్రమే అగ్రికల్చర్ లేబర్గా మారిపోతున్నారు. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇక ముందు ముందు అగ్రికల్చర్ మొత్తానికి కూడా ఉమెన్ పైనే పడుతుంది. అంటే ఉమెనే చూడాల్సిన బాధ్యత వచ్చే ఆ పరిస్థితులలోకి వస్తున్నాం. కాబట్టి దీన్ని విమెనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అని అంటున్నాం అనమాట. అంటే లేబర్ రోల్స్ లోనే ఉన్నారా మేడం మహిళలు? ల్యాండ్ ఓనింగ్ అంటే వాళ్ళ భూమిని వాళ్ళు దున్నుకుంటున్నారా? ఆ ట్రెండ్ లో కూడా ఏమైనా మార్పు ఉందంటారా? అయితే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఐసీఆర్ లెక్కల ప్రకారము ఉమెన్ చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అగ్రికల్చర్లో. అయినప్పటికీ కూడా వాళ్ళ ఓన్ రిసోర్సెస్, అంటే వాళ్ళ పేరు పైన ఆ ల్యాండ్ ఉండడం మాత్రం ఓన్లీ 13% ఉంది. అంటే ఇప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే విమెన్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అంతే, వాళ్ళ లేబర్ని, అంతేగాని వాళ్ళు దే ఆర్ నాట్ ఓనింగ్ ఎనీ రిసోర్సెస్ అనమాట. ఇప్పటికీ వాళ్ళ పేరు పైన ల్యాండ్ ఉండడం కానివ్వండి, వాళ్ళు డెసిషన్ మేకింగ్ చేసే అంత పవర్ కానివ్వండి, ఫైనాన్సెస్ మెయింటైన్ చేసే అంత స్థితిలో లేరనమాట. కేవలం ఈ డ్రజరీ పనులు ఉంటాయి కదా, అంటే ఏదైతే వంగి నాట్లేయడమో, ఎక్కడెక్కడైతే చాలా శ్రమ ఇన్వాల్వ్ అయి ఉందో ఆ పనులలో అన్నిట్లలో విమెన్ ఉన్నారు. ఎక్కడైతే కొంచెం మెకనైజేషన్ ఉంటుందో, అంటే ట్రాక్టర్స్ దున్నడం కానివ్వండి, హార్వెస్టర్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఎక్కడ మెకనైజేషన్ ఉన్నా కానీ అక్కడ మెన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ ఎక్కడైతే మెకనైజేషన్ లేదు, ఎక్కడైతే చాలా టైం కన్జ్యూమింగ్, చాలా ఎనర్జీ కన్జ్యూమింగ్ డ్రజరీ ఉన్న పనులలో అన్నిట్లలో కూడా ఉమెన్ ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఉమెన్కి వెసులుబాటు మెకనైజేషన్ ఇంకా రాలేదు. ఉమెన్ ఇంకా లేబర్ యాక్టివిటీస్లలో ఉన్నారు. వాళ్ళ డెసిషన్ మేకింగ్, వాళ్ళకి రియల్ చేస్తున్న దానికి పవర్ లేదు, వాళ్ళని గుర్తింపబడడం లేదు వాళ్ళు ఇప్పటి వరకు కూడా. అది ఇంకా మెన్ రూలింగే ఉంది ఈ ఎకనామిక్ టర్మ్స్లో చెప్పాలంటే. మేడం, మీరు చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా వ్యవసాయ ఆధారిత రంగాల్లో లింగ వివక్షత అయితే ఉంది. మనం ముందుగానే చెప్పుకున్నట్టు కొంత వివేచన అవసరం. అంటే జెండర్ సెన్సిటైజేషన్, మనం కేవలం మహిళల గురించే ఎందుకు మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఇగ్నోర్ చేయబడ్డారు కాబట్టి. మరి ఈ వ్యవసాయ ఆధారిత రంగాల్లో స్పెసిఫిక్గా ఆడవాళ్ళకి ఉన్న సమస్యలు ఏమన్నా ఉన్నాయా? నిజంగానండి. అంటే ఈ విమెన్ అగ్రికల్చర్లో ఉన్న మహిళా రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలని మనము దీర్ఘంగా ఆలోచించడం లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సింపుల్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు.
ముఖ్యంగా స్కూల్కి పోవడం కానీ లేదా 10వ తరగతి కంటే ఎక్కువగా వాళ్ళ ఎడ్యుకేషన్ని క్యారీ చేసి ఉండి ఉండరు. సో అంతవరకు మాత్రమే లిమిట్, స్కూలింగ్ వరకే. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి కావాల్సినంత ధైర్యం కానివ్వండి, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎవరి ముందుకు రావడానికి ఇష్టపడరు. రెండవది ఏంటంటే వాళ్ళ హెల్త్ పట్ల కూడా. హెల్త్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటుంటాము, మహిళలు వాళ్ళ న్యూట్రిషన్ని చూస్తే వాళ్ళు చాలా తక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు. వాళ్ళు చాలా మాల్ నరిష్డ్గా అంటే కుపోషణకి గురై ఉంటారు. ఎప్పుడు కూడా బలహీనత, రక్తహీనత ఈ సమస్యలతో బాధపడుతుంటారు. అయితే మరి వాళ్ళు కూడా హెల్త్ని కాపాడుకోవాలి అన్నంత అవగాహన, అంత ఎడ్యుకేషన్ వాళ్ళలో లేదు. కాబట్టి ఏమవుతుందంటే ఒక మహిళకి అనారోగ్య సమస్య వస్తే దాన్ని చాలా వరకు ఇగ్నోర్ చేయడం జరుగుతుంటుంది. అది ఎప్పటికో చాలా ప్రబలంగా అంటే చాలా ఎక్కువ డిసీజ్ రూపంలోకి వచ్చేంత వరకు కూడా తొందరగా అటెన్షన్ తీసుకోరు. వాళ్ళు పర్వాలేదులే ఇది నాకొక్కటే అనుకుంటారు. అంటే వాళ్ళు షేర్ చేసుకోకుండా దాన్ని అలాగే ఎక్కువగా చేసుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి హెల్త్ విషయంలో కూడా వీళ్ళు చాలా వెనుకబడి ఉన్నారని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు వ్యవసాయంలో పని చేస్తున్నప్పుడు వీళ్ళకి లో వేజెస్, అంటే ఇప్పుడు సమాన పని చేస్తున్నప్పుడు సమాన వేతనం అని మనం ఎంతవరకు చెప్పుకున్నప్పటికీ కూడా ఇక్కడ మహిళల వేతనంలోనూ మరి రైతుల వేతనంలోనూ కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది అనమాట. సమాన వేతనం వాళ్ళకి దొరకదు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి రిసోర్సెస్ కూడా, అంటే ఒకవేళ వీళ్ళు ఉన్న ఫ్యామిలీ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే ఆస్తి కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి గవర్నమెంట్ తరఫు నుంచి, లేదా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక షాపు పెట్టుకోవాలనుకున్నా, ఇంకొక అనుబంధిత వ్యవసాయ రంగంలోనే అనుబంధిత ఇంకేదన్నా వ్యాపారం చేసుకోవాలనుకున్నా, ఉన్న ల్యాండ్ని న్యూట్రీ గార్డెన్గా టర్న్ చేసి బెస్ట్గా యూజ్ చేసుకోవాలనుకున్నా, వాటర్ రిసోర్సెస్ ఏదైనా దొరికితే ఒక చిన్న ఫిషరీస్ పాండ్ పెట్టుకోవాలనుకున్నా వీళ్ళకి అంత తొందరగా యాక్సెస్ ఉండదు. అంటే వీళ్ళని తొందరగా ఎవరు నమ్మి ఇవ్వడం కానీ ప్రోత్సాహకాలు కానీ వీళ్ళకి దొరకవు మహిళలకి. సో ఇది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు వీళ్ళు కొంచెం ముందు పాత్ర తీసుకొని ఏదైనా వ్యవసాయాన్ని ఇంకా కొంచెం దూరంకి అంటే మార్కెట్ ప్లేస్కి తీసుకెళ్ళాలి అనుకుంటే దూర భారాలు లేకపోతే ట్రాన్స్పోర్ట్ సరిగా లేకపోవడము, ఇటువంటి సమస్యల వల్ల కూడా వీళ్ళు బయటికి రాలేకపోతారు. అలాగే ఏమంటారు మరి ఇన్సెక్యూరిటీ, వర్క్ ప్లేస్లో కూడా ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది, ఎందుకంటే వీళ్ళు ఫీల్డ్స్లలో వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది ఉండదు. అలాగే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, లేకపోతే ఒక బోల్డ్నెస్గా పెరగాలి అని, ఒక కరేజ్గా ఉండాలని, అంటే సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజమ్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి ఏవి నేర్చుకొని ఉండరు. స్టీరియో టైపింగ్ వల్ల కూడా వీళ్ళు ముందుకు రాకుండా ఇవన్నీ కూడా ఈ స్కిల్స్ అన్నీ ఏమీ ఉండవు. కాబట్టి ఒక భయంగానే వర్క్ ప్లేస్లో కూడా ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్తోనే వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. అలాగే చాలా వరకు మనం చూసినట్టయితే మన రైతు మహిళలందరూ కూడా శ్రమతో కూడుకున్న పనులలో ఎక్కువగా ఉంటారు. అంటే వంగి నాట్లేయడం కానీ, కూర్చొని ఏదో వలవడం కానివ్వండి, లేకపోతే పొద్దున పనులు చేయడం కానివ్వండి, పూలు కోయడం కానివ్వండి, ఇటువంటి పనులు. అయితే ఫిషరీ సెక్టార్లో చూసినట్టయితే మనం చేపలన్నీ కూడా ఒక గంపలో వేసుకొని జస్ట్ స్ట్రీట్ వెండింగ్ చేయడం, నడుచుకుంటూ అమ్మడం కానివ్వండి. సో ఎక్కడైతే చాలా శ్రమ కూడుకొని ఉంటుందో ఆ పనులు ఎక్కువగా మహిళలు తీసుకోవడం జరుగుతుంది. ఏ పనులలో అయితే మెకానిజం కానివ్వండి, వెసులుబాటు కానివ్వండి ఉంటుందో అవి ఎక్కువగా మెన్ తీసుకుంటారు. అంటే ఉమెన్ కూడా, మన రైతు మహిళలు కూడా వాళ్ళకి ఈ పనులు చాలా ఎక్కువ స్మార్ట్నెస్తో కూడుకున్నవి, తెలివిగల పనులు కాబట్టి ఇవి మెన్ చేస్తే బాగుంటుంది అన్నట్టు వీళ్ళే గివప్ చేస్తూ ఉంటారు. కాబట్టి కూడా ఏంటంటే ధైర్యంగా ఉమెన్ ఈ పనులను తీసుకోలేక మెన్కి ఇచ్చేసి ఈ డ్రజరీ ఉన్న పనులు ఏదైతే చాలా శ్రమతో కూడుకున్న పనులు ఉమెన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసుకుంటే మహిళలు అంటే లైఫ్ స్పాన్లో కూడా వేరే యాక్టివిటీస్, అంటే పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కానివ్వండి, బాలింత దశలో కూడా, పిల్లలు పుట్టే ముందు వరకు కూడా చాలా మంది మహిళలు ఫామ్కి వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బిడ్డని కన్న తర్వాత కూడా కావాల్సినంత రెస్ట్ దొరకక చంటి పిల్లలను కూడా వేసుకొని ఫామ్కి పోతున్న దృశ్యాలను మనం చూస్తుంటాం. అంటే వీళ్ళకి ప్రీ నేటల్ కానివ్వండి, పోస్ట్ నేటల్ కావాల్సినంత కేర్, ఇంపార్టెన్స్, ఆ రెస్ట్ దొరకదు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే కొద్ది కాలం తర్వాత దీర్ఘకాలిక రోగాల బారిన పడే ఆస్కారం కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే హెల్త్ హజార్డ్స్, ఇప్పుడు ఫామ్లో పని చేస్తున్నప్పుడు స్త్రీలు పత్తి ఏరడం కానివ్వండి, బెండకాయలు కోయడం కానివ్వండి, ఇటువంటి ఏవైతే ముళ్లతో
కూడుకున్న కూరగాయలు ఉంటాయో అవి తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ చేతులకు అంతా కూడా దద్దుర్లు రావడం, పొక్కులు రావడం, కొంచెం కోసుకుపోవడం, అబ్రెషన్స్ అంటాం కదా, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దానివల్ల ఏమంటే కంటిన్యూస్గా వీళ్ళు అదే పని చేస్తుండడం వల్ల ఏమవుతుందంటే మిరపకాయలలో ఉన్న పెస్టిసైడ్స్ కానివ్వండి, ఈ కూరగాయలకు కొట్టిన పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా వీళ్ళ చేతులకు ఉన్న కట్స్ ద్వారా వీళ్ళ ఒంటిలో ప్రవేశించి ఎక్కడో ఒకటి ట్యూమర్స్ వచ్చే ఆస్కారం ఉందన్నమాట. సో ఇటువంటి వీళ్ళు చూసి చూడకుండా వదిలేస్తారు అంటే వాళ్ళకి తెలియక, అవగాహన లేక. కానీ ప్రొటెక్టివ్ క్లోదింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ అని వాళ్ళకి తెలియదు. సో దీనివల్ల కూడా వాళ్ళకి హెల్త్ హజార్డ్స్ అనేటివి వస్తుంటాయి. అలాగే పెస్టిసైడ్స్ కొట్టినప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కరెక్ట్ ప్రొటెక్టివ్ క్లోదింగ్ వేసుకోకుండా ఈ కాలంలో మహిళలు కూడా పెస్టిసైడ్స్ కొడుతున్నారు. ఇంతకుముందు జస్ట్ మెన్ చేసేవాళ్ళు, ఇప్పుడు విమెన్ కూడా ఆ మెషిన్స్తో కొట్టేయడం జరుగుతుంది. అయితే సరి అయిన పెస్టిసైడ్ ప్రొటెక్టివ్ క్లోదింగ్ వేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పెస్టిసైడ్ రెసిడ్యూస్ అంతా కూడా వీళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి నెక్స్ట్ వేరే ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అది వాళ్ళ ఒక్కరికే కాకుండా ఇంటి ఇల్లాదులకి కూడా హెల్త్ హజార్డ్స్, యాక్సిడెంట్స్ వల్ల జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఇది వాళ్ళకి అవగాహన అవసరము. ఇవన్నీ కూడా మహిళలు ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్. అలాగే ఇప్పుడు మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాం సెక్యూరిటీ, అంటే ఒక సెక్యూర్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా వీళ్ళకి చాలా అరుదుగా దొరుకుతుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫీల్డ్కి యాజ్ ఎ లేబర్ పోతూ ఉంటారు కాబట్టి కొన్ని ఫీల్డ్స్లలో ప్రొటెక్టివ్గా ఉంటుంది, కొన్నిటి దగ్గర ఉండదు. న్యాచురల్గా కూడా వాళ్ళకి పాముల బెడద కానివ్వండి, అనిమల్స్ కానివ్వండి, ఇట్లాంటి ఇన్సెక్ట్స్గా కుట్టేయడం కానివ్వండి, తేళ్లు కుట్టేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి యాక్సిడెంట్స్ బారిన కూడా ఉమెన్ చాలా వరకు పడుతూ ఉంటారు. పిల్లల విషయంలో కూడా చిన్న చంటి పిల్లలను వేసుకొని వాళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. పిల్లలని అంగన్వాడీ సెంటర్స్లలో పెడతారు, అయినప్పటికీ కూడా చాలాసార్లు లాక్టేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే పిల్లల హెల్త్ బాగాలేదు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు పిల్లలను వేసుకొని వస్తారు. అంటే చైల్డ్కి కూడా ఫీల్డ్లో ప్రొటెక్షన్ లేకపోవడం, అంటే వీళ్ళకి ఒక సర్వీసెస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఇంటి వైపు వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా వీళ్ళ బర్డనే, మళ్ళీ ఆ పనులన్నీ వీళ్ళనే ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఫామ్లో చేస్తున్న పనులే కాకుండా ఇంట్లో చేయాల్సిన శ్రమతో కూడుకున్న పనులు, ఇప్పుడు ఏవైనా ఇల్లుని మొత్తం మెయింటైన్ చేయాలి కదా పిల్లలు, వాళ్ళ అన్ని పనులు కూడా మళ్ళీ వీళ్ళనే ఎదురు చూస్తుంటాయి. సో ఇలా చెప్పుకుంటే పోతే రైతు మహిళలకి నిజంగా చెప్పాలంటే డబుల్ శ్రమ, డబుల్ బర్డన్ ఉంది. ఒకటి ఫార్మింగ్ యాక్టివిటీస్లలో, అలాగే ఇంటి న్యూట్రిషనల్ కేర్ తీసుకోవాలి, ఇంటి అప్కీప్ చూడాలి, ఇంటి మెయింటెనెన్స్ చూడాలి అని అంటే విమెన్ నిజంగా చెప్పాలంటే చాలా చాలా శ్రమకి చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళని కన్సర్న్స్ చేస్తున్న ఇష్యూస్ ఇవన్నీ కూడా మహిళలు ఫేస్ చేస్తున్నారు. మేడం, మరి మీరు చెప్పిన దాన్ని బట్టి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వాళ్ళకి ఇస్తున్న గౌరవం పరంగా, సామాజికంగా వాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తున్నారన్న విషయంలో, ఈ అన్ని విషయాల్లో కూడా రైతు మహిళలు లేదా రైతు కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. మరి మనం వాళ్ళకి సమానంగా వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ చేయడం వల్ల వీళ్ళకి ఏమన్నా లాభం ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? ఓకే, ఒక మంచి క్వశ్చన్ అడిగారు. మెయిన్ స్ట్రీమింగ్ వల్ల అంటే వీళ్ళని కూడా భాగస్వామ్యులు చేయడం వల్ల లాభం ఉంటుందా అని మీరు అడిగారు. అయితే మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ని మనం తీసుకున్నట్టయితే, ఇప్పుడు కరోనా టైంలో చాలా మంది దురదృష్టవశాత్తు మనకేం జరిగిందంటే చాలా యువ రైతులను కోల్పోయాం. అయితే ఎప్పుడైతే మనం ఆ రైతులను కోల్పోయామో ఈ వ్యవసాయం పని అంతా కూడా మహిళా రైతుల పైన పడింది. వాళ్ళు ఇల్లుని మెయింటైన్ చేయాలి, ఇటు వ్యవసాయాన్ని కూడా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత పెరిగింది. అటువంటి సమయంలో ఎవరైతే మహిళలు ఇంతకు ముందు వాళ్ళ భాగస్వామ్యులతో ఈ వ్యవసాయంలో భాగస్వామ్యం పంచుకున్నారు, అంటే రైట్ ఫ్రమ్ ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు వెళ్ళి వచ్చిన డబ్బుని వీళ్ళ చేతి ద్వారా డెసిషన్ మేకింగ్ పవర్ ఎవరికైతే ఉందో, ఎవరైతే కలిసి డెసిషన్స్ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ వ్యవసాయాన్ని సస్టైన్ చేయగలుగుతున్నారు. అంటే సుస్థిరంగా మన రైతులని కోల్పోయిన తర్వాత కూడా ఈ మహిళా రైతులు తీసుకోవడానికి ఆస్కారం ఉండింది, తీసుకున్నారు. అంటే వాళ్ళు కూడా భాగస్వామ్యం పొందారు కాబట్టి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు వ్యవసాయంలో నిలబడగలిగారు. ఎవరైతే ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేదో, ఎవరైతే వాళ్ళు ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్లలో పాత్ర తీసుకోలేదో వాళ్ళు చాలా ఉక్కిరి బిక్కిరై వ్యవసాయాన్ని వదిలేసి వాళ్ళు షిఫ్టెడ్ ఫ్రమ్ వ్యవసాయం నుంచి వేరే రంగంలోకి షిఫ్ట్ అయ్యారనమాట. ఇది క్లియర్ ఎగ్జాంపుల్. ఒకవేళ మహిళలు బాధ్యత తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏమవుతుంది అంటే మహిళలకి బాధ్యత ఇస్తే డెసిషన్ మేకింగ్లో, ఫైనాన్షియల్ డెసిషన్స్లలో ఇచ్చినట్టయితే ఒక సస్టైనబుల్ అగ్రికల్చర్ని మనము ముందుకు తీసుకెళ్ళొచ్చు అని దీని ద్వారా తెలిసింది. అలాగే మహిళల చేతిలో ఎప్పుడైతే డెసిషన్ మేకింగ్ ఉంటుందో, ఫైనాన్షియల్
ఫైనాన్షియల్ పవర్ ఉంటుందో అప్పుడు వాళ్ళకి ఎక్కువగా దేనిపైన ఇన్వెస్ట్ చేయాలంటే పిల్లల చదువులపైన ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి, లేదా వ్యవసాయం ఆఫ్ సీజన్లో ఇంకొక వ్యవసాయ అనుబంధిత రంగంలో ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి, ఒక చిన్న వ్యాపారం చేసుకోనిక కానివ్వండి, లేకపోతే ఒక ఇంటి ఇల్లిపాదికి ఎటువంటి న్యూట్రిషన్ అవసరము, హెల్త్ అవసరము అన్న విషయంలో కూడా ఎలా ఖర్చు పెట్టాలి అన్న దానిపైన కొంచెం పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది ఉమెన్ది. కాబట్టి డెఫినెట్గా ఉమెన్కి ఎప్పుడైతే ఫైనాన్షియల్ బాధ్యతలు ఇస్తామో ఆ ఇల్లు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంచి విషయం చెప్పారు మేడం. భాగస్వామ్యం ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు అన్నారు మగవాళ్ళు చాలా మంది వ్యవసాయం నుంచి ఇతర రంగాల్లోకి వెళ్తున్నారు, అలాగే సిటీస్ వైపు కూడా వస్తున్నారు. ఇప్పుడు సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్కి చూసుకుంటే అందరూ ఉండకపోవచ్చేమో, కానీ వ్యవసాయం అలాగే సస్టైన్ అవ్వాలి, నిలబడాలి అంటే ఖచ్చితంగా మహిళల భాగస్వామ్యం ఆర్థిక పరంగా కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు అంటే పెద్దవాళ్ళు అయిపోతున్న టైంలో వాళ్ళ పిల్లల్ని చదివించుంటారు, వాళ్ళు చదివి ఉద్యోగాలు చేస్తుంటారు. మరి సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి, థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి ఆ వ్యవసాయ భూముల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటారు మేడం మీరు? అయితే ఇప్పుడు మనం సెకండ్ జనరేషన్లో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఎక్కువగా మహిళలు వాళ్ళ పిల్లలందరూ కూడా డెస్క్ జాబ్ చేయాలి అన్న ఆలోచనతోని పిల్లల్ని చదివించడం జరుగుతుంది. మరి అమ్మాయిల సంఖ్య చూసుకుంటే కూడా పల్లెలలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు మంచి ఉత్తీర్ణత శాతంతో మంచి చదవడం కూడా జరుగుతుంది. అయితే మరి ఒకటే ఒక సమస్య ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా వైట్ కాలర్ జాబ్ రావాలని, డెస్క్ జాబ్ చేయాలి అన్న ఆ ఆలోచనతోనే ఉన్నారు, కానీ వ్యవసాయం పట్ల మొగ్గు చూపడం లేదు. అయితే వ్యవసాయం సైడు పిల్లలను తీసుకురావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యవసాయము ఒక వే ఆఫ్ లైఫ్ కావాలి. వే ఆఫ్ లైఫ్ అంటే అది ఒక జీవన శైలి కావాలి. అలా కావాలి అంటే చిన్నప్పటి నుంచి కూడా మనం పిల్లలకి వ్యవసాయం అంటే ఏంటి, దాని పట్ల చిన్న చిన్న పనులు చేయడం, అట్లా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. అలా అట్రాక్ట్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే మనము ప్రొటెక్టివ్ క్లోదింగ్ అంటే వ్యవసాయాన్ని ఏమంటారు మురికి వ్యవసాయము అని కాకుండా దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆహ్లాదకరంగా భాగ్యస్వామ్యుడు కావాలి. ఇంటి ఇల్లాదులు పిల్లలు కూడా అంటే ఎలా, ఒక పాడి పశువులే ఉన్నాయనుకోండి, అయితే మరి పాడి పశువుల దగ్గరికి పిల్లలు రారు, ఆ మురికినంతా కూడా మేము చదువుకున్నాము అన్న ఆ ఫీల్తోని రారు. అయితే అటువంటప్పుడు కొన్ని వెసులుబాటు పరికరాలు ఉన్నాయి. అంటే పేడ తీసే పరికరాలు కానివ్వండి, లేకపోతే టైం టు టైం ఎలా ఊడ్చుకోవాలి, ప్రొటెక్టివ్ క్లోదింగ్ అనమాట. ఒక గోపాల్ గౌన్ అనేది ఒకటి వేసుకొని పాక శుభ్రం చేస్తున్నప్పుడు ఆ గౌన్ వేసుకొని శుభ్రం చేసి తర్వాత శుభ్రం అయిన తర్వాత ఆ గౌన్ని అలా తీసేసి నీళ్ళలో తడిపి ఆరేసుకోవచ్చు. అంటే మనం వేసుకున్న బట్టలు మురికి కాకుండా ఉండడం అన్నమాట. అటువంటి కొన్ని టెక్నిక్స్ని మనం వాడుకుంటే, అలాగే పాలు పితికేటప్పుడు మిల్కింగ్ స్టూల్స్ అండ్ స్టాండ్స్ ఉన్నాయి. అంటే ఒక స్టూల్ పైన కూర్చొని, దానికి వీల్స్ ఉంటాయి, ఆ వీల్స్ ఉన్న చిన్న స్టూల్ పైన కూర్చొని పాలు పిండుతాం. పాలు పిండే స్టాండ్కి కూడా వీల్స్ ఉంటాయి. అంటే గేదె కదులుతున్నప్పుడు కూడా ఆ క్యాన్ని మనం సింపుల్ వీల్స్తో కదిపేయచ్చు. వీల్స్ ఉంటాయి కాబట్టి మనం కూడా కదులుకుంటూ ఆ పాలు పిండొచ్చు అనమాట. అయితే ఎప్పుడైతే ఒక 4 గేదెలు ఉన్నప్పుడు మనం ఇటువంటి పరికరాలను పెట్టుకుంటామో ఆ పాలు పిండడం కానీ వాటిని మేనేజ్ చేయడం కానీ ఈజీ అవుతుంది. సో ఇటువంటి ఈజీ ఎక్విప్మెంట్స్ని మనము యూస్ చేస్తూ వ్యవసాయం చేస్తే మన పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు. అంటే ఈజీగా వాటిని అందిపుచ్చుకుంటారనమాట. వ్యవసాయాన్ని సులువుబాటు చేస్తూ ఆహ్లాదకరం చేస్తూ పిల్లలకు కూడా అంటే ప్రతి ఒక్కరూ ఇంటి ఇల్లాదులు భాగ్యస్వామ్యులు అయ్యేటట్టు ఉండే పరికరాలపైన ఇన్వెస్ట్ చేసి వాటిని నీట్గా పెట్టుకునేటట్టు చూస్తే మనం ఇంకొక జనరేషన్ని కూడా ఇందులోకి వ్యవసాయంలోకి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మేడం, మహిళలకి మనం ఎటువంటి సహాయం చేస్తే బాగుంటుందంటారు? స్పెసిఫిక్గా జెండర్ విషయంలో, లింగ వివేచన విషయంలో సమాజం తరపు నుంచి కానివ్వండి, ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి, ఎలాంటి సహాయం చేస్తే బాగుంటుందంటారు? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మహిళలు లేకుండా వ్యవసాయం చేయలేము. మహిళల భాగస్వామ్యం వ్యవసాయంలో అంటే సుస్థిరమైన వ్యవసాయం కావాలంటే మహిళల భాగస్వామ్యం ఎంతైనా అవసరము. ఇల్లు బాగుపడాలి అని అంటే, ఇల్లు ప్రాస్పెరిటీలో ఉండాలి అని అంటే వాళ్ళ వ్యవసాయం ప్రాస్పెరిటీలో ఉండాలి. అయితే వ్యవసాయం ప్రాస్పెరిటీలో ఉండాలి అంటే మరి మహిళలు చాలా బలంగా ఉండాలి, వాళ్ళ ఆలోచన ఉండాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి, వాళ్ళకి రిసోర్సెస్ ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే ఉమెన్ ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి. అవగాహన అంటే వాళ్ళకి ట్రైనింగ్స్ అవసరం. ఈవెన్ మనము చూసినట్టయితే గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సాహకాలని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన ICR ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్లో 90s మనం చూసుకున్నట్టయితే మనకు సీవా అనే ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ అని. అది ఇప్పుడు డైరెక్టరేట్గా మారింది. అది ఒరిస్సాలో ఉందన్నమాట, భువనేశ్వర్లో. అయితే మరి విషయం ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషన్ కేవలం మహిళలు ఎవరైతే అగ్రికల్చర్లో ఉన్నారో, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్
యాక్టివిటీస్లలో వాళ్ళకున్న సమస్యల గురించి తెలుసుకోవడము, వాటికి పరిష్కారాలు వెతికి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే త్రూ ట్రైనింగ్స్, కేవీకేల ద్వారా కానివ్వండి, రీసెర్చ్ సెంటర్స్ ద్వారా కానీ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది, అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతుంది. అలాగే రీసెర్చ్లో నుంచి తీసుకొచ్చిన ఏవైతే టెక్నాలజీస్ ఉంటాయో అవి ఫీల్డ్ లెవెల్లో డెమాన్స్ట్రేషన్స్ కూడా చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది మనకు గవర్నమెంట్ తరఫు నుంచి జరుగుతున్న పనులు. అయితే మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి కొన్ని స్కీమ్స్ ఉన్నాయన్నమాట. విమెన్ని ప్రోత్సాహకాలుగా, మహిళా రైతులకి ప్రోత్సాహకాలుగా మహిళా కిసాన్ సుశక్తీకరణ ప్రయోజన అనే ఒక స్కీమ్, MKSP అంటారు. దీని ద్వారా మహిళలు లోన్ తీసుకొని అగ్రికల్చర్కి సంబంధించిన లోన్స్ తీసుకొని వాళ్ళు వాళ్ళ వ్యవసాయాన్ని బాగుపరచుకోవచ్చు. అలాగే అగ్రి క్లినిక్స్, అగ్రి బిజినెస్ సెంటర్స్ అని కూడా ఇందులో కూడా మహిళలకి ఎక్కువ శాతం ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో వీటిలలో కూడా మహిళలు భాగస్వాములై వాళ్ళు వాళ్ళ ఆలోచన ప్రకారం వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ స్కీమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అని ISAM అని కూడా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్లలో కూడా విమెన్ అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో ప్రోత్సాహకాలుగా వీటిని అందుకోవచ్చు అనమాట. అలాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ NFSMలో కూడా మహిళలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫుడ్ వాల్యూ అడిషన్ ఆఫ్ ఫుడ్స్ ఇవన్నీ చేసుకోవడానికి కూడా ఈ స్కీమ్ ద్వారా మీరు ప్రోత్సాహకాలని పొందవచ్చు అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఫిషరీస్ సెక్టార్లో కానివ్వండి, సెరికల్చర్లో కానివ్వండి, హార్టికల్చర్లో కానివ్వండి, ప్రతి రంగంలో కూడా మహిళలు వ్యవసాయంతో పాటు కూడుకున్న పనులు ఏవైనా చేయడానికి కూడా ప్రోత్సాహకాలు ఉన్నాయి. వీటిని మీరు కరెక్ట్గా తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. మేడం, చాలా బాగా వివరించారు. ప్రభుత్వం తరపు నుంచి చేస్తున్న ఆ స్కీమ్స్ గురించి మీరు చెప్పారు. మరి రైతు మహిళల్ని అవగాహన పరచడానికి ఒక వ్యవస్థ ఏమన్నా ఉందా మేడం ఈ స్కీమ్లన్నిటి మీద కూడా? ఉందండి. అయితే మనము అంటే ఇవన్నీ కూడా అగ్రికల్చర్లో లార్జ్ సెక్టార్, ఇది ఒక పెద్ద వాస్ట్ సెక్టార్ కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్కి కూడా స్పెసిఫిక్గా ఉన్నాయండి స్కీమ్స్. అంటే అందరికీ ఒక కలగంపలాగా కాకుండా ఫిషరీస్లో ఏ రంగంలో అయితే మహిళలు ఈజీగా పని చేసుకోగలుగుతారో ఆ రంగానికి సంబంధించిన స్కీమ్స్ మహిళలకు దొరుకుతాయి. అలాగే ఇప్పుడు మనం హార్టికల్చర్లోకి వెళ్తే హార్టికల్చర్లో కూడా ఏవైతే ఉమెన్కి వెసులుబాటు ఉంటాయో అటువంటి స్కీమ్స్ని మనం హార్టికల్చర్లో, కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు మహిళలు ఎవరైతే హార్టికల్చర్ చేస్తున్నారో వాళ్ళు హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో కనెక్టెడ్గా ఉండి ఆ స్కీమ్స్ గురించి అవగాహన తెలుసుకొని వాటి నుంచి లాభ పొందొచ్చండి. మేడం, మరి ప్రభుత్వ తరపు నుంచి ఉన్న స్కీమ్స్ ఏ రంగాల్లో ఎలా ఉన్నాయి మహిళలకి, అలాగే కామన్ గా రైతులందరికీ కూడా అన్నది మీరు బాగా వివరించారు మేడం. చాలా ఎన్లైటనింగ్ గా ఉంది మేడం ఇవాల్టి మన ఈ పరిచయ కార్యక్రమం. ఎందుకంటే వ్యవసాయం అలాగే ఆధారిత రంగాల్లో ఖచ్చితంగా మహిళల పాత్ర చాలా ఉంది. మరి వాళ్ళకి ఒక డిగ్నిటీ, అలాగే లింగపరంగా ఒక వివేచనతో, ఒక సెన్సిటివిటీతో విమెన్ని, అంటే మీరు అన్నట్టుగా పరికరాల విషయం చూసుకుంటే అన్ని పరికరాలు అందరూ వాడలేరు. సో విమెన్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్తో పాటు విమెన్ ఫ్రెండ్లీ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ విమెన్ ఫ్రెండ్లీ స్పేస్ అగ్రికల్చర్ సెక్టర్లో క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు మీరు జెండర్ సెన్సిటైజేషన్ గురించి డాక్టర్ అరుణజ్యోతి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ కానేటి నిహార గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.